నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ చిరుతగోర్లు వీడియోలో వైరల్ రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు వేట మొదలు చిరుతగోర్లు కొనుగోలు చేసిన నిందితులు అరెస్టు పూర్తి వివరాలు వెల్లడి తల్లిదండ్రులు గురువులు మెచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి పిల్లల్లో పోటీతత్వం నైపుణ్యాలు పెంపొందేలా చర్యలు జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల కుందు నది పాత బ్రిడ్జిపై మరమ్మతుల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా సిడిపిఐ జిల్లా నాయకుల విమర్శలు నంద్యాల జిల్లాలో రేషన్ షాపులలో రాగులు జొన్నలు బియ్యం పంపిణీ ప్రజలకు పోషకాహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం జిల్లా సంయుక్త కలెక్టర్ కొల్లబతుల కార్తీక్ యువత మేలుకో చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో గంజాయి విక్రయాలపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టాలి ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఆళ్లగడ్డలో వైపీపీఎం పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి సారిస్తూ వారి ప్రగతిని పర్యవేక్షించాలి ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం వేడుకలు ఘనంగా నిర్వహించిన వేద పండితులు దర్శించుకున్న భక్తులు నంద్యాలలో అఖండ 2 సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ నిరాశలో నందమూరి బాలకృష్ణ అభిమానులు నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బొట్టు బిళ్లలతో అంబేద్కర్ చిత్రం గీసిన మాణిక్యారావు నంద్యాలకు చెందిన ప్రణవ్ కుమార్ చిరుతపులి గోరును బంగారు గొలుసుకు చేసుకున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం వెళ్లడంతో వాటిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి విచారణ చేపట్టారు. ఈ పులిగోరును శేషు విక్రయించినట్లు బయటకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా అటవీ పరిసర గ్రామంలో చిరుతపులి గోళ్లను విక్రయించిన కేసులో 7 నిందితులను అరెస్టు చేసి 5 గోళ్లు 1 బంగారు గొలుసు 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఐఎఫ్ఎస్ అనురాగ్ మీనా తెలిపారు. స్థానిక అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహానందిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దినసరి కూలీగా పనిచేస్తున్న శేషు కొంతమంది కలిసి అరటి పంట గట్లకు కరెంటు తీగలు ఏర్పాటు చేశారు. తీగలు తగిలి విద్యుత్ ఘాతకానికి గురై చనిపోయిన అడవి పందుల మాంసాన్ని విక్రయించేవారు. 2023 జూన్లో చిరుతపులి విద్యుత్ ఘాతానికి గురి కావడంతో చర్మాన్ని కాల్చి మాంసాన్ని తెలుగు గంగలో పడేసి 13 చిరుతపులి గోళ్లను విక్రయించినట్లు తెలిపారు. ఇక పద్మావతి నగర్లో ఉన్న శేషు, ప్రణవ్ కుమార్, రవితేజ, శివశంకర్ రెడ్డితో పాటు మరో 3 గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మొత్తం 10 మంది నిందితులు ఉన్నారని, పరారీలో ఉన్న 3 వద్ద మిగతా గోళ్లు ఉండవచ్చని తెలుపుతున్నారు. ఇక నంద్యాల రేంజర్ నషీర్జా, చలమ రేంజర్ ఉదయేష్, గజలపల్లి రేంజర్ శ్రీనివాసులు, ఎన్జిఓ ఆర్గనైజర్ శ్రీధర్, డిఆర్ఓ హైమావతి, అటవీశాఖ అధికారులు నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, మద్దులేటి, విజయవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్
అనురాగ్ మీనా IFS వారి సమాచారం నిమిత్తం 2/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకు నంద్యాల పద్మావతి నగర్కు చెందిన ఒక టాటూ షాప్లో ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవని ఆ అనుమానంతో అటవీ అధికారులు తనిఖీలో ఎలాంటి వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ ట్రాఫిక్స్ కానీ ఏం లభించలేదు. మరలా ఆ టాటూ షాప్ యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే రోజు అదే టీము అందరు కలిసి ఆ యజమాని ఇంటి తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో అతను మెడలో ఒక బంగారం చైను లభించింది. దాంట్లో ఒక చిరుతపులి గోరు $1 కూడా ఉండేది. అది ఏమని అడిగి ఎంక్వైరీ చేస్తే ముద్దాయి ఒప్పుకున్నాడు. నాకు ఒక వ్యక్తి మహానంది కాడ MC ఫారంలో ఉంటాడు. అతను నన్ను పిలిచి నాకు వచ్చిందని చెప్పి నాకు ఇచ్చినాడని అన్నాడు. అంటే అతను సమాచార నిమిత్తము మనము మహానందిలో ఉండే ఒక టెంపరీ ప్లాంటేషన్ వాచరు. అతను అవుట్ సోర్సింగ్ లో 10,000కు ఉద్యోగం చేస్తున్నాడు. అతనుకు టెంపరీగా ఉద్యోగం చేసే ప్లాంటేషన్ వాచరు అతను సహచరులు ఒక 4 కలిసి మహానంది కాడ అరటి తోటల్లో కరెంటు పెట్టి ఉన్నారు. అది వాళ్ళు ఉద్దేశం ఏమంటే ఏదైనా జంతువులు పడుతుంది, అడవి పంది పడుతుంది, దాన్ని వాళ్ళు తీసుకొని అమ్మడము తినడం అనేది వాళ్ళకు ఆనవాయితీ అలవాటు. వాళ్ళకు ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళ సహచరులకు ఆ ఉద్దేశంతో పెట్టినారు. కరెంటు రాత్రి డ్రిప్ అయింది. డ్రిప్ అయినాక పోయి చూస్తే చిరుతపులి దొరికింది. వాళ్ళకు చిరుతపులి కరెంటు వల్ల చర్మం అంతా కాలిపోయి వాళ్ళు కేవలం గోర్లు ఒకటే ఉపయోగపడతాయి ఉద్దేశంతో కాళ్ళు నరికి అది కొంతమందిని విక్రయించినారు. దాంట్లో మేము ఒక 5 గోర్లు సీజ్ చేసినాము. మిగతావన్నీ విచారణలో ఉంది. కేసు నమోదు చేసినాము. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద రిమాండ్ కు పంపిస్తున్నాం ముద్దాయిలు. థ్యాంక్ యూ. వైల్డ్ లైఫ్ యాక్ట్ కొన్ని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ అందరికీ సమానంగా పనిష్మెంట్ ఉంటుంది. విద్యార్థుల ప్రగతి, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు PTM నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. చాగలమర్రి జెడ్పీ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా PTM కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. వారి చదువు తీరును తెలుసుకొని మరింత శ్రమించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి విద్యార్థుల చదువులో తమ వంతు సహకారం అందించాలన్నారు. పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, గృహ పాఠాలు, పాఠ్యపుస్తకాల చదువుపై శ్రద్ధ చూపితేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు బంగారు బాటలు వేస్తాయని, అవసరమైతే మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 36 పాఠశాలలకు కూడా అధికారులందరినీ, అధికారులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మండల పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఒక అధికారి వెళ్ళారనుకోండి,
స్కూల్లో చదువుకొని ఒక అధికారిగా నిలదొక్కుకోవడానికి మీరు పడిన శ్రమ ఏంటి అన్నది ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి అని నేను మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాను. ఎందుకు అలా పంపించాను అంటే, ఈరోజు ఇక్కడ ఉన్న నీతో మాట్లాడిన వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే మంచి మార్క్స్ వస్తాయి, కెరీర్లో బాగా ఉంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది, మ్యాక్సిమం మోర్ దెన్ 90% అబోవ్ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళే. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద అంత నమ్మకం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పాఠశాలలో వేశారు అంటే, మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుకుంటారు మాలాగా కష్టపడకూడదు, మా పాప మంచి పొజిషన్లో ఉండాలి, మా బాబు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటారు. ఆ ఆలోచన నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలకి ఏ విధంగా ఉండాలి అంటే, నా తల్లిదండ్రులు గురువులు మెచ్చే గర్వపడే స్థాయికి నేను నిలదొక్కుకోవాలి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నేను ఉండాలి అన్న ఆలోచన ఏ పిల్లల్లో ఈ రోజు నుంచి మొదలవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబడతారు. అంటే తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని కానీ అవసరాలని కూడా వద్దు అనుకుని పిల్లల యొక్క మంచి గురించి అనునిత్యం కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం విలువ మనకి ఈరోజు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. నా తల్లిదండ్రులు ఇంత శ్రమ పడితే నేను ఈ స్థానానికి వచ్చాను. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, గురువులు చెప్పిన మాట వినాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి ఆ మాటల నుంచి కొంత నేర్చుకోగలగాలి. నేర్చుకున్న వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి. చక్కని చదువు చదవాలి. ఆ చదువు ఊరికే మార్కుల గురించి అని కాదు, ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. చదువుని సబ్జెక్టు పైన చాలా కమాండ్ ఉండాలి, చాలా హోల్డ్ ఉండాలి. సబ్జెక్ట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ముందుకు రాగలం. ఆ విధంగా చదివితే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటికీ 179 మంది స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్లో. మీ కాంపిటీషన్ అంతా క్లాస్ రూమ్, 4 గోడల మధ్య కాంపిటీషన్. తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఇప్పుడు ఒక పాప చెప్పారు IIITలో కావాలి. ఇందులో చాలామంది టీచర్స్ అవ్వాలనుకోవచ్చు, కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకోవచ్చు, కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకోవచ్చు, లేదు సైంటిస్ట్ అవ్వాలనుకోవచ్చు, పొలిటీషియన్ అవ్వాలనుకోవచ్చు, పోలీస్ అవ్వాలని అనుకోవచ్చు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, కలెక్టర్, ఎస్పీ, రకరకాల ఆలోచనలు మీతో ఉంటాయి. నంద్యాల కుందు నది మీద కూలడానికి సిద్ధంగా ఉన్న పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయడం కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ఎస్డిపిఐ నాయకులు ప్రశ్నించారు. నూతన బ్రిడ్జ్ పనులు ఇప్పటికే 95% పూర్తయి ఉండగా మిగిలిన 5% పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నంద్యాల ఎస్డిపిఐ జిల్లా ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జిని కేవలం కాస్మెటికల్ మరమ్మతులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాధనం వృధా. పాత బ్రిడ్జ్ పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జ్ మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు. ఇది ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకంటే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ నిర్లక్ష్యమని విమర్శించారు. అదే ప్రభుత్వం పద్మావతి నగర్ రోడ్డును 6 నెలల్లో పూర్తి చేసింది. కానీ 8 సంవత్సరాలుగా నూతన బ్రిడ్జిని పూర్తి చేయకపోవడం ప్రజల పట్ల అన్యాయమని అజాజ్ హుస్సేన్ అన్నారు. పద్మావతి నగర్లో తిరిగే వాళ్లే మనుషులా? కుందు బ్రిడ్జి మీద ప్రయాణించే ప్రజలు మనుషులు కాదా అని ప్రశ్నించారు. నూతన బ్రిడ్జ్ పనులు ఆలస్యం అవుతున్న కారణాలను మీడియా సమక్షంలో మంత్రి ఫరూక్ ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై మరమ్మతులు చేయడం అనర్థం. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన బ్రిడ్జి పనులు పునః ప్రారంభించాలి. లేని పక్షంలో ఎందుకు పని చేయడంలో విఫలమయ్యారో ప్రజల ముందుకొచ్చి జవాబు ఇవ్వాల్సిందని అన్నారు. అసెంబ్లీ నాయకులు కరీముల్లా మాట్లాడుతూ, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బ్రిడ్జ్ పనులను
ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు. ఈ బ్రిడ్జి ద్వారా 25 గ్రామాల ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఫరూక్ గారికి దీనిపై లెక్కే లేదన్న భావన కనిపించడం లేదని విమర్శించారు. నందమూర్ నగర్ దారిలో నందమూర్ నగర్కు వెళ్ళే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది. కానీ మొన్న కుందు నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు. కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా 95% పనులు పూర్తయినాయి. కేవలం 5% పనులు మాత్రమే మిగిలిన్నాయి. మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి ఈ రేపు మాపో కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అక్కడ అనౌన్స్మెంట్ చేయించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు. కూలిపోతుందని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంకర గీకి మరియు దాని మీద తారు వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం. ఆ మిగిలిన 5% పనులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది. 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు మీరు వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా మంత్రి గారి ఎన్ఎండి ఫరూక్ గారి వైఫల్యం. లేదా ఫరూక్ గారు ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారేమో మనకు తెలియదు. పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు. దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది. ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. లేకుండా రండి మీడియా ముందరకు వచ్చి చెప్పండి ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము, ఇది మాకు చేత కాదు. లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి ముందు చెప్పండి. అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీదే మరమ్మతులు చేయడము మరియు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రజల ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి. ఇదే మీ ప్రభుత్వంలోనే 6 నెలల క్రితము పద్మావతి నగర్ రోడ్డు కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి 6 నెలల్లో పూర్తి చేశారు. అక్కడ పద్మావతి నగర్ రోడ్డును అయితే 6 నెలల్లో పూర్తి చేస్తారు. సంవత్సరాల తరబడి కుందు నది బ్రిడ్జ్ అయితే పూర్తి చేయరు. ఎందుకు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది, ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు. కుందు నది బ్రిడ్జిని మాత్రం మీకు ఏం అందలేదు అనుకుంటా బహుశా, అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు నందమూర్ నగర్కు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాళ్ళు మనుషులు కాదా? అక్కడ వాళ్ళు తిరగకూడదా? అంటే ఇక్కడ మాకు ఒక విషయం ఏమర్థం అవుతుందంటే పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అక్కడ తిరుగుతారు. అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ చేయాలి. ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలీనాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ ఉద్దేశమాన్ని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మేల్కొనండి. ఆ పాత కూలిపోయే బ్రిడ్జిని మరమ్మతులు ఆపేసి తక్షణమే మిగిలిన 5% బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే అక్కడ మీ పాత బ్రిడ్జిను దాదాపు మేము ఇక్కడ బ్లాక్ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నందమూర్ నగర్ కుందు నది బ్రిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్తారోకో నుంచి
ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న 95% పూర్తి అయిన కుందు నది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది. ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు కానీ ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది, కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు లెక్క లేకుండా పోతుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బ్రిడ్జిని నిర్మిస్తారా, లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఇంతకుముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందు నది బ్రిడ్జి. ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలో వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము 95% పూర్తి చేసిన బ్రిడ్జిని మిగతా 5% పూర్తి చేయకపోవడం చాలా సిగ్గుచేటు. దీనిలో ఇంకొక హాస్యాస్పదం ఏమంటే ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే మీడియా ముందర మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను. అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 95% పూర్తి చేయడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నంద్యాల జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు డిసెంబర్ 2025 నెల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం, పంచదారతో పాటు రాగులు కూడా ప్రతి కార్డుదారునికి 3 కిలోల బియ్యంకు బదులుగా 4 కేజీల రాగులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ తెలియజేశారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులందరికీ డిసెంబర్ 2025 కోట్లలో బియ్యంకు బదులుగా 3 కిలోల వరకు ఉచితంగా రాగులు అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వారు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 2025 నెల కోటాగా ప్రతి రైస్ కార్డు కుటుంబానికి 3 కిలోల బియ్యంకు బదులుగా 3 కిలోల రాగులు అందజేయబడుతుంది. జిల్లాలోని ప్రతి రేషన్ దుకాణంలో రాగుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు తమ రేషన్ కార్డులతో సంబంధిత చౌక ధరల దుకాణాలకు వెళ్లి రాగులు వినియోగించి ప్రయోజనాలు పొందగలరని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. రాగులు తీసుకున్నాము. జొన్నలు వేయాలమ్మా, రాగులు బియ్యం ఒకటేనా? బియ్యం ఒకటేనా? ₹17 తీసుకోమా, పట్టుకుంటలే. ఓకేనా? అది రాగాడంటే మామూలు అదే అన్నయ్య లాక్ పడింది, ఇది లాక్ పడింది.
పైకి పైకి ఆయన కూడా కనపడతాడు బాగుంది. మూడు కేజీలు చెప్పు. 3 కిలోలు రాగులు, 3 కిలోలు బియ్యం తగ్గిస్తాం. 17 కేలు అలా 20 కేలు. ఏం పేరునా? అధికారుల ఆదేశం మేరకు రేషన్ కార్డుదారులకు బియ్యము, జొన్నలు, రాగులు, చక్కెర పంపిణీ చేస్తున్నాము. రాగులు కావాలంటే బియ్యం 3 కేలు తగ్గి రాగులు వేస్తాము. జొన్నలు కావాలంటే 3 కేలు బియ్యం తగ్గించి 3 కేలు జొన్నలు వేస్తాము. 2 కావాలన్నా కూడా 6 కేలు తగ్గించేసి మిగతా బియ్యం వేస్తాము. అధికారుల ఆదేశం మేరకు ప్రతి డీలరు ఈ పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కార్డుదారులు అందరూ వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో యువతకు పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు. ఈ సందర్భంగా నాగరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉత్తమ కుమార ఉపన్యాసాలు ఇచ్చి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం, ప్రత్యేక దళాలకు ఏర్పాటు చేస్తున్నాం, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు నేడు రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ఏమైపోయారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ప్రతిరోజు గంజాయి రవాణా జరుగుతుంది, ప్రతిరోజు ఎక్కడ ఒకచోట గంజాయిని పట్టుకున్నాం అనే వార్తలు రోజు చూస్తూనే చదువుతూనే ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా విశ్వవిద్యాలయాలు మొదలుకొని పాఠశాలల వరకు, మారుమూల గ్రామాలు మొదలుకొని రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరులలో సైతం గంజాయి బహిరంగంగా విచ్చలవిడిగా దొరుకుతున్నది అనేది బహిరంగ రహస్య. గంజాయిని సేవిస్తున్న వారు, దాన్ని విక్రయిస్తున్న వారు, గంజాయి విక్రయదారులకు భుజం కాస్తున్న రాజకీయ పార్టీల నేతలు సాగిస్తున్న హత్యలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి అని తెలిపారు. ఫోటోస్ కావాలి, ఫోటోస్ అంతే వాస్తవం లేదు పట్టుదల కాబట్టి వాటిపైన కూడా మనం యువతను భవిష్యత్తు నాశనం చేసే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి గంజాయి అండ్ డ్రగ్స్ వంటి వాటిని యువత నుంచి విముక్తి కలిగించే విధంగా ప్రభుత్వము రోజు మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనే పదం లేకుండా చేస్తాం, అదేవిధంగా వాటితో పాటుగా డ్రగ్స్ అనే పదం లేకుండా చేస్తాం అటువంటి ప్రభుత్వం ఈరోజు రోజుల వారీగా న్యూస్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. నిత్యము ఒక న్యూస్ వస్తూనే ఉంది గంజాయి వాడుకలు కానీ, గంజాయి దొరికే విధానం కానీ. ఉదాహరణకు నెల్లూరు వంటి ప్రాంతంలో పెంచలేని యువకుడిని మామూలుగా ఒక గంజాయి తాగిన వ్యక్తి మత్తులో ఉండి అతను హత్య చేసే విధానం కూడా మనం కల్లారా పేపర్లో కూడా చూస్తున్నాం. అయితే ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా మనం చూస్తున్నాం ఈ గంజాయి అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు ఏదేమైతే మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ గంజాయి కేసులు, ఈ గంజాయి విషయంలో చిన్న స్కూళ్ళల్లో అంటే విద్యార్థి 10th క్లాస్ 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నుంచి మొదలుకొని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు కూడా ఈ గంజాయి ఎంత నెట్వర్క్ సాంప్రదాయాన్ని మనం చేస్తుందో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు వాటిలో మన నార్కో వంటి ఒక పరీక్ష కేంద్రంలో 88 లక్షల మంది యువకులు ఉన్నారని, వారితో పాటు ఈరోజు అదే కోణంలో ఈరోజు ఆ మారక ద్రవ్యాలు వాడుతున్నటువంటి వాళ్ళు
8 లక్షల మంది ఉంటే వాటిలో వాటిని వాడినటువంటి కేసులు 3665 కేసులు ఇప్పటికీ నమోదయ్యాయని చెప్పేసి కూడా గణాంకాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము కంపల్సరీగా యువకులను తప్పుదావ పట్టకూడదంటే వాళ్ళకు మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలలో పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కంపల్సరీగా ప్రభుత్వ అధికారులు సదస్సులు నిర్వహించి వాళ్ళే బాధ్యతగా తీసుకొని వాళ్ళకే ఈ చెడుదారు పట్టకుండా వాళ్ళకు ఒక సదస్సు రూపంలో వాళ్ళకు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి. వాటితో పాటుగా ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మన ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాననే మాట మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా హోంశాఖ మినిస్టర్ అయిన క్షేత్రంలో ఏఐవైఎ పాత్రంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వారితో పాటు మేము వీటిపైన కూడా మేము కూడా వైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహించి వాటితో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నాగరావుడు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి హాజరై మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరి పాత్ర కూడా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి సారిస్తూ రోజువారీగా వారి ప్రగతిని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తకాల వైపు ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పారు. పిల్లల్లో దాగున్న ప్రతిభను వెలికి తీయాలంటే కుటుంబము పాఠశాల కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆమె తెలిపారు. చదువు మాత్రమే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు వీర రాఘవయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతోనే మంచి ఫలితాలు సాధించగలమని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల బలాలు బలహీనతలను తల్లిదండ్రులకు వివరించి వారితో నిరంతరం సంభాషణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఎస్ఎంసీ మెంబర్, అలాగే విద్యార్థిని తల్లిదండ్రులు, అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులకు నమస్సుమాంజలు, అలాగే పేరెంట్స్ డే శుభాకాంక్షలు, పేరెంట్స్కి విద్యార్థులకు ఆశీస్సులు. ఇంకా నాకు వాయిస్ వినబడుతున్నాయి. ఇక్కడ నేను చెప్పేది మాత్రమే వినాలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా మాకు ఆర్డర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పాఠశాల రాష్ట్రం అంతటా కూడా ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మన పాఠశాల కూడా జరుపుకుంటున్నాం. నేను చాలా మంది పిల్లలకి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను పేరెంట్స్ని ప్రతి ఒక్కరు కావాలని. ఈరోజు చాలా ఘోరంగా ఇచ్చేశారు. అది చాలా బాధాకరం. సంవత్సరం పాటు 5 సంవత్సరాల పాటు మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని చూసుకోవడానికి ఒక్కరోజు రాకపోవడం అనేది చాలా ఘోరమైన పని. ఎందుకంటే మీ పిల్లవాడి భవిష్యత్తు ఏ విధంగా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి ఆధారకమని తెలియజేస్తే కూడా మీరు ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. ప్లీజ్ కొంచెం ఏం చేస్తుంటారంటే వాళ్ళ ముందనే చాలా టైము సెల్ కోసం వెచ్చిస్తుంటారు. సో పేరెంట్ ఏమనుకుంటాడు, మా నాన్న మా అమ్మని ఆ పని చేయరు, నాతో చెప్తున్నారు ఈ పని అనేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో వాడు కూడా ఏం చేస్తాడంటే మీకు ఎదురించి మాట్లాడతాడు. అమ్మా నాన్న నువ్వే సెల్ చూస్తున్నావు, టీవీలు ఇంత టైం సీరియల్స్లో చూస్తున్నావు కాబట్టి నీ మాట ఎందుకు వినాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఏంటంటే పేరెంట్ అనేవాళ్ళు పిల్లలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో నా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. సో నేను కూడా రెస్ట్రిక్ట్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఏంటంటే ఈ మధ్యకాలం పిల్లల్ని ఎట్లా అంటే చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. మా పిల్లలు ఇబ్బంది పడకూడదు, మా పిల్లలు కష్టపడకూడదు అని అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇంటి దగ్గర అన్ని పిల్లలకి ప్రొవైడ్ చేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫైట్ వాళ్ళే చేయాలి. సో బయట సొసైటీలో వాళ్ళు ఫైట్ చేయాలంటే వాళ్ళను ఒక పరిపూర్ణంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యూమన్ బీయింగ్గా రెడీ చేయాలంటే ఇంట్లోనే మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంట్లో పనుల్లో కూడా మీరు పిల్లల హెల్ప్ తీసుకోవాలి. ఎందుకులే వాళ్ళు చదువుకుంటున్నారని పక్కన పెట్టడం కాకుండా
ఇంటి పనుల్లో కూడా పిల్లలను ఇంక్లూడ్ చేసుకోండి, సపరేట్ చేసి లేకుండా. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వారు తిరు నక్షత్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు తిరుమంగై ఆళ్వార్ పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం పల్లకిపై కొలువు ఉంచి తిరువీధుల్లో ఊరేగించారు. ఆస్థాన మండపంలో కొలువుంచి పూజలు నిర్వహించారు. వేద ప్రబంధ పారాయణాలు పఠించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. గ్రహకామ్యయా ఏలాజాది లవంగ చంపగమిల తత్కోలముస్తానిషా యుక్మోషీర పఠీరసాల విరసత్ కర్పూర కాశ్మీరవత్ స్నానీయం తపనీయ భాక్షత్రం దేవమింద్రియం. వేదవాక్యానుసారంగా వృశ్చిక మాసం సౌర్యమాన ప్రకారం కార్తీక మాసం. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే చాంద్రమాన ప్రకారం ఒక పౌర్ణమి. ఇది సౌర్యమాన ప్రకారం సూర్యుని లెక్క పెట్టి ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఈ అహోబిల క్షేత్రాన్ని కనబెట్టిన తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన 108 వైష్ణవ దివ్యదేశం. దాంట్లో ఈ అహోబిల క్షేత్రం 97వ క్షేత్రం. నిన్న వారికి ఒక జన్మ జయంతి మహోత్సవం జరిగింది. వారికి ముందు ఉండే తిరుప్పానాళ్వార్ అని ఒక గొప్ప పండితుడు. వారు జన్మించినది వేరే ఒక కులంలో ఉన్న భగవంతుని సదాసర్వకాలం వీణావాద్యంతో భగవంతుని పాడేవారు. వారి దేవాలయానికి వచ్చే అర్చకుడు వారిని భ్రష్టుడు అని చెప్పి బయటికి పంపిస్తే ఆ భగవంతుడు వారికి అర్చకుడికి ఆవేశించి వారే నా పరమ శిష్యుడు కాబట్టి వారిని పిలుచుకుంటా అని చెప్పి తిరుప్పానాళ్వార్ అంటారు. మునివాహన సేవకుడు అని ఆ స్వామి వారిని అర్చకుడు భుజం మీద తీసుకోవచ్చి దేవుని మంగళాసాధన చేస్తే ఆపాద చూడ మరిహంస హరింసయానం భగవంతుని శిరస్సు నుంచి పాదాల వింద వరకు అత్యద్భుతంగా 10 పాసురాలతో స్వామివారిని శ్రీరంగ క్షేత్రంలో మంగళాశాసనం చేసిన వారు ఒక్క జన్మ జయంతి ఈ రోజు ఉత్సవం. సాయంకాలం స్వామివారికి కృత్తికా దీపోత్సవాన్ని ఉద్దేశించి దీపాలు వెలిగించి సహస్ర దీపాలంకారంతో పాటు ఎన్ని దేవాలయాలు చుట్టూ దేవాలయాలు ఉన్నా అందరికీ మంగళహారతి చేసి బయట స్వామివారికి ఒక జ్యోతి వెలిగించి ఆ తర్వాత స్వామి గ్రామోత్సవానికి వెళ్లి మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత వేద విన్నపంతో ఈ అత్యద్భుతంగా ఈ ఒక ఉత్సవం జరుగుతుంది. కనుక ఈ ఒక ఉత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకున్న యావత్ భక్తులకి సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీనృసింహ పదద్వంతో దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పి స్వామివారి కృపాకటాక్షం యావత్ భక్తులకి లభించాలని చెప్పి నృసింహ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాజ భద్రయా జుష్ట వ్యస్తం భద్రం నమామ్యహం. ఈనాటి ఉభయదారులు హైదరాబాద్ వాస్తవ్యుడు మంజునాథ్ చంద్రశేఖర్ చాముండేశ్వరి దంపతి వారు ఈ రోజు కార్యక్రమానికి మొత్తం వారి సహకరిస్తారు కనుక వారి ఈ రోజు ఉభయదారులు. నంద్యాలలో అఖండ 2 సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ. నిరాశలో నందమూరి బాలకృష్ణ అభిమానులు. ప్రీమియర్ షో రద్దుతో నంద్యాలలోని రామ్నాథ్ థియేటర్ వద్ద థియేటర్ సిబ్బందితో వాగ్వాదం. అభిమానులను చెదరగొట్టిన పోలీసులు. సుమారు అభిమానులు టికెట్లు 600 పెట్టి కొని అభిమాన హీరో సినిమా చూడడానికి వస్తే రద్దు కావడంతో తీవ్ర నిరాశతో అసహనం వ్యక్తం చేస్తున్న బాలకృష్ణ అభిమానులు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ప్రీమియర్ షో రద్దయిన నేపథ్యంలో నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పటికే డీలక్స్ టికెట్లు 600, సెకండ్ క్లాస్ టికెట్లు 400 వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ప్రీమియర్ షో నిలిచిన నేపథ్యంలో ఉదయం నుంచి థియేటర్ల వద్ద కటౌట్లు, బ్యానర్లు, డెకరేషన్ ఏర్పాట్లు చేసిన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బొట్టు బిల్లులతో భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చిత్రం వేశాడు. అంబేద్కర్ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టిందని మాణిక్యరావు తెలిపారు. అంబేద్కర్ మీద అభిమానంతో ఆయన ఈ చిత్రాన్ని వేశానని, బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో మంచి పనులు చేశాడని, దేశంలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. వందనాలు, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పొట్టుబిళ్ళలతో గీయడం జరిగినది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అలాగే 1856 డిసెంబర్ 6వ తేదీ ఆయన మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన, మన రాజ్యాంగ శిల్పి కూడా ఆయన. అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసము, సంఘ సంస్కరణల కోసము ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే అంటరానితనాన్ని కూడా ఆయన తీసివేశాడు. అలాగే దళితుల హక్కుల కోసం కూడా ఎంతో పోరాడారు. అలాగే ఆయన సంఘ సంస్కర్త. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయవేత్తగా కూడా ఆయన పనిచేశారు. ఆయన దళితుల కోసం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఎంతోమంది భారతదేశంలో ఉండే నిమ్న జాతి దళితులందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆయన మనకు ఓటు హక్కును కల్పించారు. ఇటువంటి ఎన్నో మంచి పనులు ఆయన చేయడం వల్ల నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన మీద ఉండే అభిమానంతో నేను దాదాపుగా 2.5 గంటల సేపు ఎక్కుబొట్టి బిళ్ళతో ఆయన చిత్రపటాన్ని గీయడం జరిగినది. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్ 9. నమస్తే.